ఏఆర్ రెహమాన్ గారి కాన్సర్ట్లో పెద్ది టీం తలొక్కున మెరిసింది. వాళ్ళు రాగానే అక్కడ ఉన్నటువంటి జనాలు మొత్తం కూడా ఈలలు గోలలు అంటే వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. ముఖ్యంగా రామ్ చరణ్ గారిని ఆ లుక్లో చూస్తే ఆయన ఫ్యాన్సే కాదు, ఇంకా ఏ హీరో ఫ్యాన్స్ అయినా కూడా ఖచ్చితంగా ఫ్లాట్ అవ్వాల్సిందే అనే విధంగా ఆయన తయారయ్యారు. సో ముఖ్యంగా చాలామంది హీరోలు కూడా జస్ట్ సినిమా సెట్లో కానీ ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఈవెంట్స్ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు కొంచెం మంచిగా డ్రెస్అప్ అయ్యి లేకపోతే చూడడానికి కొంచెం మేకప్ ఇలాంటివి చేస్తూ ఉంటారు. కానీ రామ్ చరణ్ గారు అట్లా కాదు, ఆన్ స్క్రీన్ అయినా ఆఫ్ స్క్రీన్ అయినా ఒకే లెక్క ఉంటారు. సినిమాలో ఏ విధమైనటువంటి లుక్స్తో అందరినీ కూడా అబ్బురపరుస్తూ ఉంటారో ఆయన ఆఫ్ స్క్రీన్ కూడా బయట కూడా అదే విధంగా కనిపిస్తారు. అరే రియల్ సింహం అంటే మన రామ్ చరణ్ గారు రా అని చెప్పేసి ఫ్యాన్స్ మాత్రం చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. మరి శనివారం రాత్రి రామోజీ ఫిలిం సిటీలో ఏఆర్ రెహమాన్ గారి లైవ్ కాన్సర్ట్ జరిగింది. సో అక్కడికి మన పెద్ది టీం కూడా రావడం జరిగింది. ఎందుకంటే రీసెంట్గానే పెద్ది సినిమా నుంచి చిక్రీ చిక్రీ సాంగ్ రిలీజ్ అయింది కాబట్టి సో వాళ్ళని కూడా అక్కడికి ఇన్వైట్ చేశారు. వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా ముఖ్యంగా జాన్వీ కపూర్ కావచ్చు, ఇంకా వీళ్ళిద్దరి జంట మరి బుచ్చిబాబు గారు కూడా అక్కడికి రావడం జరిగింది. లైవ్లో చిక్రీ సాంగ్ వినడం కానీ ఇంకా జనాల యొక్క ఆ ఒక్క సంతోషానికి కానీ అంటే చాలా మటుకు కూడా ఏఆర్ రెహమాన్ గారు లైవ్ కాన్సర్ట్కి వెళ్ళడానికి ఎన్నో లక్షల మంది అభిమానులు వెయిట్ చేస్తూ ఉంటారు, మ్యూజిక్ ప్రియులు అందరూ కూడా. అలాంటిది మన హైదరాబాద్లో రామోజీ ఫిల్మ్ సిటీలో అని తెలిసిన తర్వాత చాలా మంది లక్షల మంది అక్కడికి తరలి వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా పెద్ద టీం వస్తుందని తెలిసిన తర్వాత ఇంకా ఎక్కువ మంది వెళ్ళడం జరిగింది. సో మరి ఈ కాన్సర్ట్లో రామ్ చరణ్ గారు మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్పారు సో అందరం కూడా వినే ఉంటాము. ఏఆర్ రెహమాన్ గారితో మాట్లాడడం అనేది, ఆయనతో వర్క్ చేయడం అనేది చిన్నప్పటి నుంచి కూడా మాకు ఉండేటటువంటి ఒక కళ. అది ఇన్ని సంవత్సరాలకు నెరవేరింది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని చెప్పేసి కూడా ఏఆర్ రెహమాన్ గారి గురించి, ఆయన మ్యూజిక్ గురించి, ఈ సినిమా గురించి కూడా కొన్ని మాటలు అయితే రామ్ చరణ్ గారు పంచుకోవడం జరిగింది. దాంతోపాటు బుచ్చిబాబు గారు కూడా చాలా అద్భుతంగా మాట్లాడడం, తనదైనటువంటి యాసలో శైలిలో మాట్లాడడం అండ్ ముఖ్యంగా ఇక్కడ జాన్వీ కపూర్ కూడా వచ్చి రాని తెలుగులో అంటే ఒక్క మాట నేర్పించుంటారు. ఇక్కడ ఈ సినిమాలో భాగం అవ్వడం నేను అదృష్టంగా భావిస్తున్నాను అని చెప్పేసి కూడా జాన్వీ కపూర్ మాట్లాడడం. సో ఓవరాల్గా అయితే ఈ కాన్సర్ట్లో మన ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ ఒక అద్భుతం అనుకుంటే మరి అక్కడ పెద్ద టీము రావడం అనేది ఇంకా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచింది. సో ఏదేమైనప్పటికీ కూడా ఈసారి పెద్ద సినిమా మరి ఇక్కడ వీళ్ళందరి కాంబినేషన్ జాన్వీ కపూర్, రామ్ చరణ్ గారు, బుచ్చిబాబు గారు, ఏఆర్ రెహమాన్ గారు, సో వీళ్ళందరి కాంబో అనేది ఖచ్చితంగా సూపర్ డూపర్గా వర్కౌట్ అవుతుందని చెప్పేసి అయితే ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది ఏంటి అని.